హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా రిలీజ్ అయినటువంటి పిక్చర్ మరి థగ్ లైఫ్. ఈ సినిమాని కమల్ హాసన్ గారు మరియు సింబు, త్రిష గారు కూడా ఉన్నారు ఈ సినిమాలో. మరి ఈ సినిమా డైరెక్టర్ మణిరత్నం గారు. మణిరత్నం గారి పిక్చర్స్ వేరే లెవెల్లో ఉంటాయి, అది మనకు తెలిసిందే. రీసెంట్గా పొన్నియిన్ సెల్వన్ కూడా చూసాం. మరి ఈ సినిమా ఎలా ఉందనేది విషయాన్ని చెప్పబోతున్నాను. రీసెంట్గా కాంట్రవర్సీలో కూడా ఉంది ఈ సినిమా. కన్నడలో ఈ సినిమా రిలీజ్ చేయలేదు, తమిళ నుంచే కన్నడ పుట్టిందని చెప్పడంతో అక్కడ కొంతమంది భాష వాళ్ళు ఏ విధంగా చూసుకున్నారో ఆ సినిమా ప్రిపేర్డ్గా కమల్ హాసన్ గారే అక్కడ నేను సినిమా రిలీజ్ చేయడానికి పూర్తిగా చెప్పేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈ సినిమా ఏ విధంగా ఉంది అంటే, సినిమా జరుగుతున్నంతసేపు ఒక్కొక్క క్యారెక్టర్ని సెటప్ చేస్తున్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. దాంట్లో సింబు కానీ, మనకి మీర్జాపూర్లో యాక్టర్ అయినటువంటి గుడ్డుబాయ్ అనే క్యారెక్టర్ కూడా మనకి ఈ సినిమాలో, గుడ్డుబాయ్ క్యారెక్టర్ చేసినటువంటి అతను కూడా ఈ సినిమాలో మనకు కనపడతాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్లో మనం ఏమనుకుంటామంటే, ఈ సెటప్ అంతా ఎక్వైర్ చేసినప్పుడు ఈ సినిమా వేరే లెవెల్లో ఉండబోతుందేమో అని అనుకుంటాం. మరి దాని తర్వాత ఇంటర్వ్యూల తర్వాత వచ్చేటువంటి సీన్స్ అయితే మనం ఊహించను కూడా ఊహించలేము. థగ్ లైఫ్ ఈ సినిమాలో 3 క్యారెక్టర్లుగా కమల్ హాసన్ గారు చేశారు. ఇది మనకి ఇప్పుడున్నటువంటి కాలానికి ఇది యాప్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు కూడా. మరి అదేవిధంగా ఈ సినిమాలో సింబు గారి క్యారెక్టర్లు బాగా రాసినా కానీ ఎందుకో ప్రేక్షకులకి అంతగా యాప్ట్ అవ్వదేమో నాకు అనిపిస్తూ ఉంది. మరి అదేవిధంగా ఈ సినిమా థగ్ లైఫ్ నా దృష్టిలో అయితే 2/5 రేటింగ్. ఈ సినిమా ఎలా ఉందో మీరు కింద